నమస్కారం. ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. హనుమానంజనా సూను వాయుపుత్రో మహాబలః రామేష్టః ఫల్గుణసఖः పింగాక్షో అమితవిక్రమः ఉదధిక్రమణశ్చైవ సీతాశోకవినాశకः లక్ష్మణప్రాణదాతా చ దశగ్రీవస్య దర్పః ద్వాదశైతాని నామాని కపీంద్రస్య మహాత్మనః స్వాపకాలే పఠేన్నిత్యం యాత్రాకాలే విశేషతః తస్య మృత్యుభయం నాస్తి సర్వత్ర విజయీ భవేత్. తస్య మృత్యుభయం నాస్తి సర్వత్ర విజయీ భవేత్. తస్య మృత్యుభయం నాస్తి సర్వత్ర విజయీ భవేత్. శ్రీరాఘవం దశరథాత్మజమప్రమేయం సీతాపతిం రఘుకులాన్వయరత్నదీపం ఆజానుబాహుమరవిందదళాయతాక్షం రామం నిశాచర వినాశకరం నమామి. రామాయ రామభద్రాయ రామచంద్రాయ వేధసే రఘునాథాయ నాథాయ సీతాయా పతయే నమః. నమోస్తు రామాయ సలక్ష్మణాయ దేవ్యై చ దస్యై జనకాత్మజాయై నమోస్తు రుద్రేంద్రయమానిలేభ్యో నమోస్తు చంద్రార్కమరుద్గణేభ్యః. తదున్నసం పాండురదంతమవృణం శుచిస్మితం పద్మపలాశలోచనం ద్రక్ష్యేతదార్యావదనం కదాన్వహం ప్రసన్నతారాధిపతుల్యదర్శనం. పూజంతం రామ రామేతి మధురం మధురాక్షరం ఆరుహ్య కవితాశాఖాం వందే వాల్మీకికోకిలం. సర్వవేదార్థతత్వజ్ఞం వేదార్థప్రతిపాదకం పురాణసారసర్వజ్ఞం కృష్ణం వందే జగద్గురుం. ఓం అస్మద్గురుభ్యో నమః. హనుమంతుడు ఆయన ఆ సముద్రం మీద ఉన్నటువంటి ఆకాశంలో ప్రయాణం చేస్తున్నప్పుడు అక్కడ ఉన్నటువంటి ఆ దివ్యమైనటువంటి అనుభూతులన్నీ కలుగుతూ ఉంటాయి. అంటే ఇక్కడ దహరాకాశంలో కూడా ఆయన ప్రయాణం చేస్తున్నాడని మనం చెప్పుకున్నాం. అంటే లోపల ఉన్నటువంటి హృదయం మధ్యలో హృదయం కేంద్రంలో ఉన్నటువంటి ఆకాశం దహరాకాశం. అదే నేను అనేటువంటి మనలో పనిచేసేటువంటి ఆ దహరాకాశంలో కూడా ఆయన ప్రయాణం చేస్తున్నాడు. బయట కూడా ఆకాశంలో ప్రయాణం చేస్తున్నాడు. ఈ దహరాకాశంలో ప్రయాణం చేస్తున్నప్పుడు మనలో ఉన్నటువంటి ముద్రలు అంటే మనలో ఉన్నటువంటి అభిప్రాయాలు మొదలైనటువంటివి ఏవైతే ఉన్నాయో అది కూడా సముద్రంలాగా చాలా ఉంటాయి, అనంతమైనటువంటి ఇవి ఉంటాయి. వాటన్నిటికీ కూడా ఆ సముద్రం పైనుంచి ప్రయాణం చేస్తున్నాడు అన్నమాట ఆకాశంలో. అంటే ఆ ముద్రల కంటే పైన ఉన్నటువంటిది స్థితిలో ఆత్మస్థితిలో ప్రయాణం చేస్తున్నాడు. అటువంటిప్పుడు ఆ బయట ఆకాశంలో ఉన్నటువంటివి అనేకమైనటువంటి విశేషాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఇక్కడ చెప్తున్నాడు అనమాట. ఆ విశేషాలు బయట ఉన్నటువంటి ఆకాశంలో ఉన్నటువంటి విశేషాలు కూడా లోపల అనుభూతులలాగా మనకి ఆ రకమైనటువంటి అంతర్గతమైనటువంటి ప్రయాణంలో మనకు తెలుస్తూ ఉంటాయి. అందుకని ఆ యోగ స్థితి అనేటువంటి దాంట్లో కలిగేటువంటివి ఇవన్నీ
మనకి అనుభూతం అవుతూ ఉంటాయి. అయితే అంటే వాటికేసి చూస్తూ ఆ అనుభవాల కోసం ఉండేటువంటి వాడైతే మళ్ళీ జారిపోతాడు, ముందుకు వెళ్ళలేడు. అందుకని అవి ఉంటూ ఉంటాయి. తన గమ్యం వైపు ప్రయాణం ఆపకుండా జరుగుతూ ఉంటుంది. ఇది జరిగేటువంటిది. ఎక్కడా కూడా ఆగడం అనేటువంటిది జరగకూడదు. అదే మాస్టర్ సివి గారు కూడా బండి నడుస్తూ ఉండగానే రిపేర్ తిరగాలి అని చెప్పారు కదా. అందుకని మన జీవితంలో మనం కర్తవ్యం అనేటువంటిది ఆగకుండా ముందుకు నడుస్తూ ఉండాలి. మన దృష్టి అంతా కూడా భగవంతుడు అంతర్యామైనటువంటి దాని ఉండి అక్కడ సమర్పణ జరిగి ఉండాలి. అప్పుడు అంతా కూడా ఆ మధ్యలో అనేటువంటి అనేకమైనటువంటి మంచి అనుభూతులుగా వస్తూ ఉంటాయన్నమాట. అలాగే ఇవన్నీ కూడా వర్ణిస్తున్నాడు ఆయన బయట ఆకాశంలో వెళ్తున్నప్పుడు ఉండేటువంటివి. వజ్రాసని సమస్పర్శై పావకైరివశోభితే కృతపుణ్యైర్మహాభాగై స్వర్గజిద్భిర్ అధిష్ఠితే. ఉన్నటువంటి వాళ్ళు పైన విమానాలు అనేటువంటి వాటిలో చాలామంది తిరుగుతూ ఉన్నటువంటి వాడు ఉన్నారు. వాళ్ళందరూ కూడా ఎటువంటి వాడంటే కృతపుణ్యం అంటే పుణ్యములన్నీ ఎంతో పుణ్యములైనటువంటివన్నీ కూడా చేసినటువంటి మహాభాగ్యం కలిగినటువంటి వాళ్ళందరూ కూడా ఏం చేశారు? స్వర్గాన్ని జయించినటువంటి వాళ్ళు. అంటే స్వర్గం మీద యుద్ధం చేశారని అర్థం కాదు, జయించారంటే అర్థం వాళ్ళ యొక్క పుణ్యకర్మల చేత దానివల్ల కలిగినటువంటి మహాభాగ్యమైనటువంటి ఆ స్థితితో వాళ్ళ స్వర్గం అనేటువంటి స్థితిని అధిగమించారని అర్థం. అధిష్ఠితే వహతా హవ్యం అత్యంతం సేవితే చిత్రభానున గ్రహ నక్షత్ర చంద్రార్క తారాగణ విభూషితే. ఇంకా ఎలా ఉంది అంటే ఆ హవ్యవాహనుడు అనేటువంటి ఆయన చేత సేవితే చిత్రభానుడు అంటే బాగా అంటే ప్రకాశం అన్నమాట. బాగా అనేక విధాలుగా ప్రకాశిస్తున్నటువంటి వాడు ఆయన. ఆ హవ్యవాహనుడు అనేటువంటిది ఆయన అగ్ని అన్నమాట. ఆయన చేత వహత అంటే నిర్వహింపబడుతున్నటువంటి విధంగా అవి తర్వాత గ్రహ నక్షత్ర చంద్రార్క తారాగణ విభూషితే. అవి ఎలా ఉంది? పైన ఆకాశంలో మనం చూస్తుంటే గ్రహాలు, నక్షత్రాలు, చంద్రుడు, సూర్యుడు, తారాగణాలు వీటన్నిటి యొక్క వైభవంతో నిండి ఉన్నటువంటిది ఆకాశం అంతా కూడా. ఆకాశంలో ఇంత వైభవమైనటువంటి విధంగా ఉంటుంది ఆకాశం. అందులోనే ఉంటాయి. అందుకని మనం చెప్పుకున్న ఈ ఉపనిషత్తులో ఉన్న వాక్యం సర్వమిత్యాకాశే అని చెప్పాడు ఉపనిషత్తులో అని. మహర్షి గణ గంధర్వ నాగ యక్ష సమాకులే. అందులో అంతమంది మహర్షులైనటువంటి వాళ్ళు, తర్వాత గంధర్వులు అంటే మనలో పనిచేసేటువంటి సంగీతం అంటే లయ అయినటువంటి వాడన్నిటికి కూడా సంబంధించినటువంటి వాళ్ళు దేవతలు అన్నమాట. వాళ్ళు నాగులు అనేటువంటి వాడు. అంటే వీళ్ళు పాములు అంటారు. అయితే వీళ్ళు కింద స్థాయిలో ఉన్నటువంటి పాములు కాదు నాగులు అనేటువంటి వాళ్ళు. వీళ్ళు ఉన్నత స్థాయిలో ఉన్నటువంటి అనేకమైనటువంటి దీంట్లో ఉన్నటువంటి పాములు అన్నమాట. అంటే స్పైరల్గాను ఉన్నటువంటి శక్తులు అన్నమాట వాళ్ళందరూ కూడా. వాళ్ళు అలాగే యక్షులు వాళ్ళందరి చేత నిండి ఉన్నటువంటిది. వివిక్తే విమలే విశ్వే విశ్వావసు నిషేవితే. అలాగే విమలమైనటువంటి అటువంటి ఆ విశ్వంలో ఆకాశం అనేటువంటిది మొత్తం అంతా కూడా దీంట్లో ఇన్ని విధాలుగా విశేషమైనటువంటి వాటితో కూడినటువంటిది విశ్వావసు అనేటువంటి ఆయన. వీళ్ళన్నిటికి కూడా ఇదేనమాట. ఆయన ఈ గంధర్వులు వీళ్ళందరికీ కూడా మూలమైనటువంటి గంధర్వరాజు అయినటువంటి వాడు విశ్వావసు. ఆ విశ్వావసు యొక్క నివాసమైనటువంటిది అటువంటి చోట. అలాగే దేవరాజ గజాక్రాంతే. దేవరాజు అయినటువంటి ఇంద్రుడి యొక్క గజం అంటే ఏనుగు అనేటువంటిది ఒక అర్థం. మనం చెప్పుకున్నాం కదా. గజ అనేటువంటి అంటే గజం అనేటువంటిది ఒక శక్తి అన్నమాట. ఆ ఇంద్రుడి యొక్క వాహనమైనటువంటి ఐరావతం దాని యొక్క శక్తిని గజం అంటారు. అటువంటి దాని చేత ఆక్రమింపబడినటువంటిది ఆ ఆకాశంలో ఉన్నటువంటిది మనకు కనిపించేటువంటి మేఘాలు ఉన్నటువంటి శక్తి ఇవన్నీ కూడా. చంద్ర సూర్య పథే శివే. ఇంకా చంద్రుడు సూర్యుడు వాళ్ళ యొక్క పథములు, వాళ్ళ యొక్క గతి, వాళ్ళు నడిచేటువంటి ఆ మార్గాలు అన్నమాట. అవన్నీ కూడా వాటితో కూడినటువంటిది. అవి శుభమైనటువంటివి అవన్నీ కూడా. వితానే జీవలోకస్య వితతే బ్రహ్మ నిర్మితే. అలాగే
ఈ జీవలోకముల యొక్క వీళ్ళు ఉన్నటువంటి లోకాలు, అలాగే ఈ లోకాలు అన్ని లోకాలుగా ఉన్నటువంటివన్నీ కూడా ఎవరు నిర్మించారంటే బ్రహ్మ నిర్మితే, బ్రహ్మగారు నిర్మించినటువంటివన్నీ కూడా ఆయన సృష్టి అన్నమాట. బహుశ సేవితే వీరై విద్యాధర గణైర్వృతే, అలాగే విద్యాధరులు అయినటువంటి వాళ్ళు, విద్యాధరులు విద్య అనేటువంటి దాన్ని ధరించినటువంటి వాళ్ళు, అంటే మనలో ఆ విత్ అంటే తెలియడం అనేటువంటి దాన్ని వాడన్నిటికి కూడా పనిచేసేటువంటి వాళ్ళు, వాళ్ళందరితో కూడా సేవింపబడినటువంటిది, అంటే వాళ్ళందరూ అక్కడ ఉండి పనిచేస్తూ ఉంటారు. జగామ వాయుర్మార్గే వాయుమార్గే చ గరుత్మానివ మారుతి, ఇటువంటి అద్భుతమైనటువంటి వాయుమార్గంలో మారుతి అయినటువంటి హనుమంతుడు జగామ వెళ్తున్నాడు, అలాగ ప్రయాణం చేస్తున్నాడు అన్నమాట. గరుత్మానివ, గరుత్మంతుడిలా ఉన్నాడు ఆయన. హనుమాన్ మేఘజాలాని ప్రాకర్షన్ మారుతో యథా కాలాగురు సవర్ణాని రక్తపీత సితాని చ. హనుమంతుడు అలా ఎగురుతూ ఉంటే ఎలాగా ఆయన వాయువులాగే ఆయన కూడా వాయువుతో సమానమైనటువంటి గతి కలిగినటువంటి వాడు. అటువంటి వేగంతో ఆయన ఎగురుతూ ఉంటే ఆ మేఘజాలాలు అనేటువంటివన్నీ కూడాను ఆయన చేత ఆకర్షింపబడుతున్నాయంటే అవన్నీ కూడా ఆయన యొక్క వేగానికి అటుపక్కకి అలాగా చేస్తూ ఉంటాయి. అదేమిటంటే దూరంగా పోతాయా దగ్గరికి వస్తాయంటే అలా ఉన్నటువంటి దీంట్లో ఉంటాయి. అలా ఉన్నటువంటివి కొన్ని రక్త అంటే ఎర్ర రంగులో ఉంటాయి, కొన్ని పీత అంటే పసుపు రంగులో ఉంటాయి, కొన్ని సిత అంటే తెలుపు రంగులో ఉంటాయి. ఇవన్నీ కూడా రకరకాలైనటువంటి ఆయా ఋతువులను బట్టి, ఆయా దీన్ని బట్టి ఆ మేఘాల యొక్క రంగులవి ఉంటాయి. తర్వాత ఆ యొక్క సమయాన్ని బట్టి కూడా ఉదయం సాయంత్రం ఉదయం అప్పుడు సూర్యాస్తమయం అప్పుడు ఉన్నటువంటి ఏమో అరుణమైనటువంటి విధంగా రంగులో ఉంటాయి. అది రాగి రంగులు, తామ్రవర్ణం అంటే రాగి రంగులో ఉంటాయి. అలా రకరకాలైనటువంటి రంగులతో ఉన్నటువంటిది ఆ మేఘాలు కూడా అలాగే ఉంటాయి. కపినా కృష్యమాణాని మహాభ్రాణి చకాసిరే. ఈ కపి ఈయన రకరకాలైన పదాలు ఎందుకున్నాయండి? కపి అన్న కోతే, హరి అని, కపి అని, ప్లవంగమని, ఇవన్నీ కూడా అవన్నీ కోతి అనేటువంటి అర్థానికి నానార్థకాలని చెప్పి అంటారు. అయితే ఎందుకు ఇన్ని రకాలైనటువంటిది, ఇన్ని రకాల పిల్ల ఒకే మనిషికి ఒక పేరు ఉండాలి, కానీ ఎందుకు ఈ కన్ఫ్యూజన్ అంతాను, ఎన్ని పేర్లు ఏమిటి అని మనకు కొంతమందికి వాళ్ళకి ఏమిటంటే ఎందుకు ఆ పేర్లు ఏమిటి అనేటువంటి తెలియక పాపం అనుకుంటూ ఉంటారు. అలాగే మనం విష్ణు సహస్రనామం చేసుకుంటూ ఉంటాం, లలిత సహస్రనామం చేస్తూ ఉంటాం, శివ సహస్రనామం చేస్తూ ఉంటాం. ఈ సహస్రనామాలు ఎందుకంటే ఈ పేర్లు ఎవరు గుర్తుపెట్టుకుంటారండి? ఏదో ఒక పేరుతో పిలవాలి, కానీ ఒక పేరు రెండు పేర్లో ఇప్పుడు మరీ చూడండి, మరీ రెండు అక్షరాలే ఉండాలి. పేరు పెడితే ఏమన్నా అంటే ఏదో 2 అక్షరాలు ఉండాలి. అందుకంటే 3 అక్షరాలు అంటే 4 అక్షరాలు అంటే కూడా గుర్తుండదని అంతకుముందు కొంచెం ఎక్కువ ఉండేవి, 2-3 పేర్లు కలిపి. అంతకుముందు బాగా ఇంకా ఎక్కువ పెద్ద పేర్లు పెట్టుకునేవాడు. అందరి పేర్లు, అందరి ఇష్టదేవతలు, వాళ్ళ వైపు వాళ్ళు, వీళ్ళ వైపు వాళ్ళు అన్నీ పెద్ద పేర్లు పెట్టుకునేవాళ్ళు. ఆ తర్వాత అవన్నీ తక్కువైపోయి ఆ తర్వాత అవన్నీ కూడా 5 అక్షరాల కంటే ఉండకూడదు, 4 అక్షరాల కంటే ఉండకూడదు, 3 అక్షరాల కంటే ఉండకూడదు, ఇప్పుడు 2 అక్షరాల కంటే కూడా ఉండకూడదు. అలాంటి పేర్లని వెతికి పెడుతూ ఉంటారు అన్నమాట, వీళ్ళు పలకడానికి చాలా సులువుగా ఉండడానికి. అందువల్ల అలాంటిది పోయి ఒక మనిషికి ఇన్ని పేర్లు ఏమిటండి అనేటువంటిది మనకి వేదంలో సూర్యుడికి ఎన్ని పేర్లు ఉంటాయి మనకి, మన రోజు కూడా చేస్తూ ఉంటుంటాం కదా సూర్యోపాసన చేసేప్పుడు, అందులో కూడా ఎన్ని పేర్లు ఉంటాయి, ఆదిత్య హృదయం అవి చదువుతుంటాయి. ఇలాగే సహస్రనామాలు ఏమిటి, ఇవేమిటి, లేకపోతే 108 అష్టోత్తర నామాలు ఏమిటి. అలాగే ఇక్కడ హనుమంతుడికి కూడా ఒకసారి కపి అంటాడు, ఒకసారి ప్లవంగ అంటాడు, ఒకసారి ఏమో హరిహి అంటాడు. ఇవన్నీ ఏమిటి అంటే ఇవన్నీ కూడా ఎలాగంటే వేదంలో ఉన్నటువంటి పేర్లన్నీ కూడా మనలాగా వ్యక్తుల యొక్క పేర్లు కావు. అందుకనే నిరుక్తమైనటువంటి ఒక శాస్త్రం ఉంది వేదాంగాల్లో. ఆ నిరుక్తమైనటువంటి శాస్త్రంలో ఏం చెప్పారంటే తస్య సర్వాణి నామాని ఆఖ్యాతజ అని, తత్ర సర్వాణి నామాని ఆఖ్యాతజ అని చెప్పారు. తత్ర అంటే వేదంలో చెప్పబడినటువంటి పేర్లన్నీ కూడా ఆఖ్యాతజములు, అంటే వాళ్ళు చేసేటువంటి పనిని బట్టి చెప్పినటువంటి పేర్లు, అంటే ఫంక్షనల్ నేమ్స్, అంతేగాని మనలాగా ప్రాపర్ నౌన్స్ కావు అవి. అందుకని కపిహి అంటే ఏమిటి? కం పిబతీతి కపిహి, నీళ్ళని అంతటిని కూడా లాగేసుకుంటూ ఆవిరిగా చేసి లాగేస్తూ ఉంటాడు, అంటే సూర్యుడు అనమాట కపి. మరి కోతి అయినటువంటి వాడికి కూడా కపి అయినటువంటి పేరు ఎందుకు వచ్చింది అంటే, ఈ కోతి అంటే మామూలుగా మనం చూసేటువంటి కోతులకు కూడా ఆ పేరు ఎందుకంటే ఆ ఉన్నటువంటి వానరులకు వచ్చింది. అందులో వానర శ్రేష్ఠమైనటువంటి హనుమంతుడు, ఆయన కూడా సూర్యుడు లాంటి వాడు. అందుకని ఆయన కూడా నీరు అనేటువంటి
వాటిన్నింటి కూడా తీసి మళ్ళీ జ్ఞానం అనేటువంటి దాన్ని అందరికీ ఇస్తాడు గురుమూర్తి అనేటువంటి వాడు. అందుకని ఆయనకు కూడా అలా ఉంది. అలాగే ఒకసారి ప్లవంగమ అంటారు. ప్లవంగం అంటే ఎగురుతూ ఎగురుతూ వెళ్ళేటువంటిది అని, గెంతుతూ వెళ్ళేటువంటిది అని అర్థం. ప్లవనం అంటే అదే అర్థం, గెంతడం, అలా వెళ్ళేటువంటిది అని ప్లవంగమ అని. అది కూడా మరి చాలా పెద్ద వాళ్ళకు కూడా ఆ పేర్లు ఉంటాయి. దేవతల్లో వాళ్ళకు కూడా అవే పేర్లు ఉంటాయి. హరి, అసలు హరి అనేటువంటి పేరైతే అసలు హరి హర అనేటువంటివి అవి మూల విరాట్ అయినటువంటి వాళ్ళ యొక్క పేర్లే. అందుకని హర హరి అనేటువంటివి అవి బీజాక్షరాలతో కూడినటువంటి పేర్లు అవి. అందుకని ఈయన్ని హరి అని కూడా అంటే హరిశ్రేష్ఠ అని అంటుంటారు. ఇవన్నీ ఇన్ని రకాలైనటువంటి పేర్లు ఎందుకున్నాయి అనుకోకూడదు. ఇవన్నీ ఆయా సందర్భాల్లో ఆ జరుగుతున్నటువంటి దీనికి వల్ల ఆ రకాలైనటువంటి పేర్లు పెడుతుంటారు అన్నమాట అక్కడ. అందుకని కపిన కృష్యమాణ అని ఇక్కడ ఎందుకన్నాడు? మహాభ్రాణి ఆకాశంలో ఉన్నటువంటి పెద్ద పెద్ద వేగాలన్నీ కూడా కృష్యమాణ అనే దగ్గర లాక్కుంటున్నాడు. ఎలా అయితే సూర్యుడు నీళ్ళన్నింటినీ కూడా ఆవిరి చేసి దగ్గర లాగేసుకుంటాడో అలా ఆయన వెళుతుంటే ఈయన వైపుగా దగ్గర అవి కృష్యమాణాన్ని ఆకర్ష్యమాణం అవుతున్నాయి, అంటే ఆకర్షింపబడుతున్నాయి. అందుకని కపిన అనేసాడు. ఎక్కడ ఏ పదం ఎందుకు వేస్తాడనేటువంటి దానికి ఊరికే తమాషాగా ఒకసారి సరదాగా ఈ పదం వేసాడు, ఒకసారి సరదాగా వేయలేదు. ఆ పదం అక్కడ ఎందుకు వేసాడో ఆ పదం అక్కడ ఏం జరుగుతుందో దాన్ని బట్టి ఆ పదం వేస్తాడనమాట. అది వేదంతో సమానమైనటువంటిది. రామాయణం కానీ భాగవతం భాగం కానీ భారతాలు కానీ ఇవన్నీ కూడా వేదంతో సమానమైనటువంటివి. అందుకని మన భారతాన్ని మహాభారతాన్ని పంచమ వేదం అంటారు. అందుకని వేదంలో ఏ రకమైనటువంటి ప్రయోగం ఉంటుందో పదప్రయోగం అనేటువంటిది వీటిలో కూడా పదప్రయోగం అలాగే ఉంటుంది. ప్రవిశన్ అభ్రజాలాని నిష్పతంతశ్చ పునః పునః ప్రావృషి ఇందురివా భాతి నిష్పతన్ ప్రవిశన్స్తదా. అలాగే మేఘాలు అభ్రజాలం అంటే మేఘాల యొక్క సమూహం అనేటువంటిది ఉందే ఆకాశంలో, వాటిలోకి మాటిమాటికి వాటిలోకి దూరుతూ ఉంటాడు, బయటకు వస్తుంటాడు. అంటే ఏమిటి, పైన వెళుతుంటే కాసేపు మేఘాలు లోపలికి వెళ్ళిపోయినట్టుగా ఉంటాడు, కాసేపు మేఘాల నుంచి బయటకు వచ్చినట్టుగా ఉంటాడు. అలా ఉన్నప్పుడు ఎలా ఉందంటే ప్రావృషి, ప్రావృట్ కాలం అంటే వర్షాకాలం, వృ అంటే వర్షం అన్నమాట, ప్రావృట్ అంటే వర్షం పడడం. ప్రావృట్ కాలం వర్షాకాలంలో ఉన్నటువంటి ఇందుహు ఇవ, వర్షాకాలంలో ఉన్నటువంటి చంద్రుడు ఎలా ఉంటాడు, కాసేపు మేఘాల్లో వెళ్ళిపోయి ఉంటాడు, కాసేపు బయటకు వస్తూ ఉంటాడు. అలాగే ఈయన కూడా నిష్పతన్ ప్రవిశన్ తదా, ఒకసారి వాటి నుంచి బయటకు వస్తూ ఉంటాడు, ఒకసారి వాటిలోకి లోపలికి వెడుతూ ఉంటాడు ఆ మేఘాల్లో చూస్తుంటే. ఎందుకంటే కాసేపు మనం బయటికి కనబడతాడు, కాసేపు మనం బయటికి కనబడతాడు. అదేమిటంటే అలా ఎలా సాధ్యం అవుతుంది, ఎందుకు సాధ్యం కాదు? మన పైకి చూస్తే విమానాలు చూస్తే అర్థం కావట్లేదు మనకి. మామూలుగా విమానాలు పైకి వెళ్తుంటే మబ్బుగా ఉంటే ఏమవుతుంది, కొంతసేపు మబ్బులోకి వెళ్ళిపోయి కనబడుతుంది, కొంతసేపు బయటకు వచ్చాక కనబడుతుంది. మరి ఆ మాత్రం మనం చూస్తూ ఉంటాం కదా, ఏమన్నా కొత్త ఏమిటి మనకేమన్నా. అందుకని ఇందులో ఏదో ఇలా వర్ణించాడు అనుకోక్కర్లేదు, ఇది రియాలిటీ అది. అందుకని ఆ పైనుంచి ఇంకా పైనుంచి ఎగురుతున్నాడు ఆయన. ప్రదృశ్యమాన సర్వత్ర హనుమాన్ మారుతాత్మజ భేజే అంబరం నిరాలంబం పక్షయుక్త ఇవాద్రిరాట్. ఇంకా ఏంటంటే హనుమంతుడు ప్రదృశ్యమాన సర్వత్ర అన్ని చోట్ల కనిపిస్తున్నట్ట. అంటే ఏమిటి, ఆ ఆకాశంలో ఎగురుతున్నటువంటి హనుమంతుడు అన్ని వైపులా అన్ని చోట్ల ఎటు చూసినా కనిపిస్తున్నాడు. అంటే ఏమిటి, అంతా ఆవరించి ఉన్నట్లుగా కనిపిస్తూ ఉంటాడు అనమాట. ఎందుకని, ఆయన యొక్క హృదయంలో ఎవరున్నారు? రామచంద్రుడు ఉన్నాడు. ఆయన ఎవరు? సాక్షాత్ విష్ణు యొక్క అవతారం. విష్ణు అంటే ఎవరు? అంతా వ్యాపించి ఉన్నటువంటి వాడు అర్థం. విష్ణు అనేటువంటి పదానికి అర్థం కూడా ఆవిడ ఇందాక మనం చెప్పుకున్నాం. విష్ణు అంటే విష్ణుమూర్తి గారు అంటే మన ఆయన ఎవరో విష్ణుమూర్తి గారిని పేరు పెట్టాల్సిన వ్యక్తి కాదు. విష్ణు వ్యాప్తవు అంటే వ్యాపించి ఉండడం అనేటువంటి దానివల్ల విష్ణు అనేటువంటి లక్షణం. విష్ణు అంటే వ్యాపించి ఉండడం. అందుకని వ్యాపించి అంతా ఉండేటువంటి వాడు అని చెప్పి కాబట్టి విష్ణు అనేటువంటి పేరు. అందువలన అటువంటి ఆయన హృదయంలో నిరంతరం నిండి ఉన్నాడు ఈయన. అందుకని ఈయన కూడా ఆకాశంలో అంతా వ్యాపించి ఉన్నట్టు కనిపిస్తూ ఉంటాడు అనమాట. అంటే ఒకసారి పెద్ద శరీరంతో వ్యాపించి ఉన్నాడు, ఒక్కోసారి అన్ని వైపులా ఎటు చూసినా ఉంటాడు. అలా ఉన్నాడు ఆయన. ప్రదృశ్యమాన సర్వత్ర హనుమాన్ మారుతాత్మజ. మారుతాత్మజ అని కూడా ఇక్కడ ఎందుకు అన్నాడు మళ్ళీను అంటే వాయువు గారి కుమారుడు కాబట్టి అన్నాడు. నిజమే, వాయువు ఎలా ఎక్కడ ఉంటుందంటే అంతా వ్యాపించి ఉంటుంది, ఆకాశం అంతా వ్యాపించి ఉంటుంది వాయువు. అందుకని ఈయన కూడా మారుతాత్మజ, ఆయన కుమారుడు కాబట్టి ఈయన కూడా అంతా వ్యాపించి ఉన్నాడు. భేజే అంబరం నిరాలంబం.
అంబరం అన్నా కూడా ఆకాశం. దాంట్లో నిరాలంబం, అంబరం అనేటువంటి దాంట్లో నిరాలంబంగా అన్నిటికీ ఆధారమైనటువంటిది ఆకాశం అయితే అందులో ఏ ఆధారం లేకుండా కూడా ఎగురుతున్నాడు. పక్షయుక్త ఇవాద్రిరాట్ ఎలా ఉన్నాడంటే ఆయన ఎగురుతుంటే అద్రిరాట్, అద్రి అంటే పర్వతం, పర్వతరాజు అయినటువంటి వాడు పక్షియుక్త రెక్కలున్నప్పుడు ఎగురుతుంటే ఎలా ఉంటుందంటే రెక్కలతో ఉన్నటువంటి పర్వతం ఎగురుతున్నట్టుగా కనిపిస్తున్నాడు అన్నమాట ఈయన. ప్లవమానంత తం దృష్ట్వా సింహికా నామ రాక్షసి మనసా చింతయామాస ప్రవృద్ధ కామరూపిణి. ఇప్పుడు 4వ అవరోధం అనేటువంటిది ఎదురవుతోంది హనుమంతుడికి. ఆ లోపల సముద్రంలో ఉన్నటువంటిది ఒక మహాభయంకరమైనటువంటి రాక్షస శక్తి ఒకటి ఉంది, దాని పేరు సింహిక. అది చూసి మనసులో అనుకుంటుండే మనసా చింతయామాస ప్రవృద్ధ కామరూపిణి, కామరూపం కలిగినటువంటి వాళ్ళు రాక్షసులు కదా వాళ్ళు కూడా. అందుకని ప్రవృద్ధ బాగా పెరుగుతూ ఉంటారు. పెరుగుతూ అద్య దీర్ఘస్య కాలస్య భవిష్యామ్యహం ఆసిత. అబ్బా చాలా కాలం తర్వాత నాకు ఆహారం దొరికింది అనుకుంటుండే మనసులో. ఆ పైన ఎగురుతున్నటువంటి పెద్ద శరీరంతో ఎగురుతున్నటువంటి హనుమంతుడిని చూసి అబ్బా ఎంతకాలానికి ఇంత పెద్ద ఆహారం నాకు దొరికింది అనుకుంటాడు మనసులో. ఇదం మమ మహాసత్వం చిరస్య వశమాగతం. మహాసత్వం అంటే పెద్ద పరిమాణం కలిగినటువంటి ఇదేదో జీవి ఆ జీవి నాకు చిరస్య చాలా కాలం తర్వాత వశమాగతం, నా యొక్క వశం నాకు వశమైపోతోంది అనుకుంటాడు సింహిక. ఇది సంచిత్య అలా ఆలోచించి మనస ఛాయాం అస్య సమాక్షిపన్. ఆ హనుమంతుడి యొక్క కిందన నీడ పడుతుండదుగా నీటిలో ఆ సముద్రం మీద ఆ నీడ పట్టుకుని లాగడం మొదలెట్టింట. ఆ సింహికకి ఒక శక్తి ఉందన్నమాట. ఈ రాక్షసులందరికీ ఒక్కొక్కడికి ఒక శక్తి ఉంది. వాళ్ళు కూడా ఏవో వరాలు పొందుతూ ఉంటారు, తెలిపొంది దానివల్ల ఆ శక్తిని ఉపయోగిస్తూ ఉంటారు. ఆ శక్తి అయితే వాళ్ళకెందుకండి ఈ శివుడును అదేమో బ్రహ్మగారును అలా వరాలు ఇచ్చేస్తుంటారు, వాళ్ళకెందుకంటే మనకేనండి. వాళ్ళు కూడా ఆయన సృష్టిలో వాళ్ళే కదా. వాళ్ళు కూడా వాళ్ళదే మనలాగే సృష్టింపబడినటువంటి వాళ్ళు కూడా తపస్సు చేసినటువంటి వాళ్ళు కూడా అందుకే వరాలు పొందారు. కాకపోతే ఆ వరాలని వాళ్ళు మిస్యూజ్ చేసుకున్నారు కాబట్టి ఎప్పుడప్పుడు వాళ్ళు అంతమైపోతారు. ఆ వరాలని దుర్వినియోగం చేసుకోకుండా సద్వినియోగం చేసి లోకహితార్థం ఉన్నటువంటి వాళ్ళందరూ ఋషుల్లాగా వాళ్ళలాగా చక్కగా ఉంటారు. దుర్వినియోగం చేసుకున్నటువంటి వాళ్ళు రాక్షసులు అయిపోతారు, వాళ్ళు ఎప్పుడప్పుడు నశిస్తారు. అంతేగాని వరాలు ఇవ్వకూడదు మీరు ఆంక్షపడ్డానికి వీల్లేదు. మాలాంటి మంచి వాళ్ళకి వరాలు ఇవ్వాలి కానీ అలాంటి రాక్షసులకి వాళ్ళకి మీరు మాటిమాటికి వరాలు ఇస్తారు ఏమిటండి? మనం బ్రహ్మగారిని కానీ శివుడు కానీ మనకు అడిగే హక్కు లేనేది. అందుకని ఆ రాక్షసి కూడా ఆడుకోవరం ఉంది. ఏమిటంటే పైనుంచి ఎవరెగిరినా సరే ఆ నీడను పట్టుకుని వాడిని లాగేసి తినేయచ్చు అనేటువంటి వరం ఉంది ఆవిడకి. అందుకని ఆవిడ అప్పుడు అలా పట్టుకుందనమాట. పట్టుకుని లాగుతూ అంట ఛాయాయాం గృహ్యమాణాయాం చింతయామాస వానరః. ఆ ఛాయ ఆ నీడను పట్టుకుని గట్టిగా లాగుతుంటే ఏమిటి ఇలా ఉంది ఏదో అని అనుకున్నట్టు ఆయన. సమాక్షిప్తో అస్మి సహసా. ఏమిటి ఉన్నట్టుండి నేను అలా పైన ఎగురుతున్నటువంటి వాడిని వెనక్కి లాగబడుతున్నాను ఏమిటి? పంగకృత పరాక్రమ. పరాక్రమం అంటే వేగంతో నేను మంచి దీంతో వెళుతున్నటువంటి వాడిని పంగకృత అంటే కుంటివాడైపోయినట్టుగా వికలాంగుడైపోయినట్టుగాను ఏమిటిగా వెనక్కి లాగబడుతున్నాను బలవంతంగాను అని అనుకున్నట్ట. అని ప్రతిలోమేన ఎలా ఉంది అది? ప్రతిలోపేన వాతేన మహాన్ ఔరివ సాగరే. ఒక పెద్ద నావ సముద్రంలో వెళుతుందనుకోండి. ఆ వెళుతున్నప్పుడు గాలి వెనక నుంచి అనుకూలంగా వీస్తే నావ హాయిగా తేలిగ్గా వేగంగా వెళుతుంది. అదే కనుక ఆ గాలి ఎదురుగుండా నుంచి గాలి వీస్తుంది అనుకోండి, ఈ నావ వేగంగా వెళ్ళలేదు, చాలా బరువుగా భారీగా వెళుతుంది నావ. ఎంత వేగంగా వెళ్ళాలని ప్రయత్నం చేసినా వెళ్ళలేదు, ఎందుకంటే గాలి ఎదురు తగులుతుంది. అలాగా ప్రతిలోమేనా వాతేనా ఎదురుగుండా వచ్చేటువంటి గాలిలాగా మహానౌరివ సాగరే. పెద్ద నావ సాగరంలో ఎలా అయితే పెద్ద వేగమైనటువంటి గాలి ఎదురుగుండా వస్తుంటే ఉంటుందో అలాగే ఈయన వేగం కాస్త అడ్డగింపబడి అంత వేగంలో పెడుతున్నటువంటి వాడికి ఆ వేగం అంతా తగ్గిపోతుంది. ఏమిటి నా వేగం తగ్గిపోతుంది, ఎవరు నన్ను ఇలా ఆగుతున్నారని చూశాడు ఆయన. తిరియ ఊర్ధ్వం అధశ్చైవ వీక్షమాణస్తదా కపి. అప్పుడు ఈయన ఏం చేశాడు?
అంటే ఇలా తన హారిజాంటల్గా అని అర్థం తిరియకంటే అంతా చుట్టుపక్కల చూశాడు ఎవరా అని. తర్వాత ఊర్ధ్వం పైకి చూశాడు కూడా, పైనుంచి ఎవరన్నా ఇలా చేస్తున్నారా అని. ఎక్కడ కనబడలేదు, ఇలా చూసినా కనబడలేదు, పైకి చూసినా కనబడలేదు. అప్పుడు అధశ్చేవ కిందకి చూశాడు. వీక్షమాణ చూస్తాడనమాట. చూస్తే దదర్శి స మహాసత్వం ఉత్థితం లవణాంబై, కిందను చూశాడు. కింద చూస్తే దేవత పెద్ద ఆకారం ఒకటి సముద్రం నుంచి పైకి లేస్తూ కనిపించింది. ఓహో ఇదే సంగతి అనుకున్నాడు. తద్దృష్ట్వా చింతయామాస మారుతిర్ వికృతాననాం. ఎలా ఉంది? వికృతాననాం, భయంకరమైనటువంటి ఆననం, అంటే మొహంతో పైకిలా చూస్తూ పైకి లేస్తుందన్నమాట. చూశాడు. చూసి కపిరాజ్ఞ యథాఖ్యాతం సత్వం అద్భుత దర్శనం. కపిరాజు అయినటువంటి సుగ్రీవుడు చెప్పాడు కదా, ఎక్కడెక్కడ ఏమేమి ఉంటాయి, మధ్యలో ఏమేమి ఉంటాయి అన్నీ చెప్పాడు వాడు. ఆ చెప్పినప్పుడు చెప్పాడు, ఇలా మధ్యలో ఈ నీడను పట్టుకు లాగేటువంటి ఓ రాక్షసు ఉంది, చూసుకో, గుర్తుపెట్టుకో, భయంకరమైన ఆకారంతో ఉంటుందని అని చెప్పాడు. డిస్క్రిప్షన్ అంతా ఇచ్చాడు. ఇదే అయితే ఆయన చెప్పినటువంటిది, మన రాజు అయినటువంటి సుగ్రీవుడు చెప్పినటువంటిది ఇదే సిద్ధమైందనమాట అని చూశాడనమాట. ఛాయాగ్రాహి, ఛాయను పట్టుకుని లాగేటువంటిది. మహావీర్యం తదిదం నాత్ర సంశయ, చాలా బలం కలిగినటువంటిది, ఛాయాగ్రాహి అయినటువంటిది ఇదే ఆయన చెప్పినటువంటిది. నిస్సందేహంగా ఆయన సుగ్రీవుడు చెప్పినటువంటిది ఇదే. సతాం బుద్ధ్వా అర్ధతత్వేన సింహికాం మతిమాన్ కపి వ్యవర్ధత మహాకాయ ప్రావృషీవ బలాహక. అయితే మరి ఇంతకుముందు సురస అడ్డొచ్చింది కదా, మరి ఆవిడ కూడా నోరు తెరిచే ఉంది, అడ్డొచ్చింది. అప్పుడు ఇలా చేశాడు, ఇప్పుడు ఇలా చేస్తున్నాడు. సురస అడ్డొచ్చినప్పుడు ఆవిడ దాక్షాయణి అని ఆయన లోపల తెలుసుకున్నాడు. ఇప్పుడు అడ్డొచ్చింది రాక్షసి, దుష్టశక్తి. అది ఆవిడేమో దైవశక్తి, దైవీ శక్తి పరీక్షించడానికి వచ్చింది. ఇక్కడ దుష్టశక్తి మింగడానికి వచ్చింది. ఇదే దీంతో డీలింగ్ వేరు, దాంతో డీలింగ్ వేరు. అందుకని అవన్నీ తెలిసినటువంటి వాడు, ఎప్పుడు ఎలా డీల్ చేయాలో తెలిసినటువంటి వాడు అయినా. అందుకని చూశాడు. చూసి ఛాయాగ్రాహి మహావీర్యం సతాం బుద్ధ్వా అర్ధతత్వేన సింహికాం మతిమాన్ కపి. మంచి బుద్ధి, మతి ఆయన యొక్క అని సరైనటువంటి విధంగా పనిచేసేటువంటి వాడు కాబట్టి ఆయన చూశాడు. చూసి తెలుసుకున్నాడు. తెలుసుకుని ఏం చేస్తున్నాడు? వ్యవర్ధత మహాకాయ ప్రావృషీవ బలాహక. ప్రావృషీవ అంటే వర్షాకాలంలో ఉన్నటువంటి మేఘం ఎలా అయితే బాగా ఆక్రమిస్తుందో అలా తన శరీరాన్ని మళ్ళీ బాగా పెంచేశాడు. మరి సురస దగ్గర కూడా అలాగే చేశాడు కదా, చేశాడు. కానీ తర్వాత ఏం చేస్తాడో చూద్దాం. తస్య సా కాయముదీక్ష్య వర్ధమానం మహాకపే వక్త్రం ప్రసారయామాస పాతాళాంబర సన్నిభం. అప్పుడు అది చూసింది రాక్షసి. వీడు బాగా శరీరం పెంచుతున్నాడు, వీడెవడోను, అందుకని వీడు మామూలుగా ఉంటే సరిపోడు వీడని చెప్పి తన నోరు పాతాళం, ఆకాశం, పాతాళం అంతా మొత్తం అంత వెడల్పుగా నోరు తెరిచేసింట తెరవనిచ్చాడు. ఘనరాజీవ గర్జంతి వానరం సమభిద్రవత్. పెద్ద మేఘంలాగా గర్జిస్తూ హనుమంతుడి వైపు పరిగెత్తిందనమాట. ఒకసారి ఆ దిక్కుగా పరిగెత్తింది నోరు తెరిచేసి. అంటే ఏకంగా అలా ఒకసారి బుటకు వేసేద్దాం అన్నమాట. సదర్శి తతస్తస్యా వికృతం సుమహన్ముఖం. చాలా పెద్దగా తెరిచినటువంటి నోరుని చూశాడు. చూసి అది సంగతి, ఇప్పుడు ఏం చేయాలనుకుని నిర్ణయించుకున్నాడు. వెంటనే నిర్ణయించుకుని కాయమాత్రం సమేధావి మర్మాణి చ మహాకపి సతస్యా వికృతే వక్త్రే వజ్రసంహనన కపి సంక్షిప్య ముహురాత్మానం నిపపాత మహాకపి. అప్పుడు ఏం చేశాడంటే ఆయన తన శరీరం అనేటువంటిది ఇలా కొంచెంపజేసి ఆయన దాని నోట్లోకి వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయి ఆ లోపలికి అంటే ఏమిటంటే తన శరీరం దాని నోట్లోకి వెళ్తాను చూశాడు. చూసి వెంటనే ఆమె యొక్క లోపలికి వెళ్ళి మర్మస్థానాలు, హృదయం, హార్ట్ మొత్తం లోపల ఉన్నటువంటివి ఉంటాయి కదా, వాటిని టార్గెట్ చేశాడనమాట. సతస్యా వికృతే వక్త్రే వజ్ర సంహనన కపి.
ఆ వికృతమైనటువంటి నోరు తెరిచినటువంటి నోటి నుంచి లోపలికి వెళ్ళిపోయి ఒక వెంటనే సంక్షిప్య వేసి లోపలికి వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయి ఆస్యే తస్య నిమజ్జంతం నదురుసు సిద్ధచారణ పైనటువంటి సిద్ధులు చారణ వాళ్ళందరున్నారు కూడా చూశారన్నమాట. ఏం చేస్తాడో చూశారు. చూస్తే ఏం చేశాడు, ఆ లోపల ప్రవేశించేశాడు. గ్రసమానం యథా చంద్రం పూర్ణం పర్వణి రాహుణ సంపూర్ణ గ్రహణం. అప్పుడు చంద్రుని ఎలా అయితే రాహు లోపల తీసేసుకుంటాడో అలా సంపూర్ణంగా లోపలికి వెళ్ళిపోయాడు, కనపడకుండా వెళ్ళిపోయాడు. వెళ్ళి తతస్తస్య నఖైస్తీక్ష్ణై మర్మాణి ఉత్కృత్య వానర ఉత్పపాత వేగేన మనస్సంపాత విక్రమ. ఆ లోపల ఏం చేశాడు, వెంటనే గోళ్లతో లోపల ఆవిడ యొక్క అవయవాలను చీల్చిపారేశాడు. లోపల నుంచి గుండెల్ని లోపలటువంటి మర్మస్థానాలని చీల్చిపారేశాడు. చీల్చేసి వెంటనే వేగంతో మళ్ళీ బయటకు వచ్చేసాడు. అంతే, మనోవేగంతో మళ్ళీ బయటకు వచ్చేసాడు. తాంతు దిశ్యాజ దృత్యాజ దాక్షిణ్యేన నిపాత్య సహా. ఆ విధంగా ఆవిడ్ని అనుగ్రహంతోనూ, అనుగ్రహం ఏమిటంటే చంపేస్తే అంటే మరి అనుగ్రహమే, ఎందుకంటే ఆవిడ ఆ స్థితిలో అలా బంధింపబడి ఉందన్నమాట. అంటే ఏంటి, ఒక దుష్టమైనటువంటి స్థితిలో ఉండి ఆ రకంగా ఆ దుష్ట కార్యాలు చేస్తూ ఉండడం అనేటువంటిది ఒక రకంగా కండిషనింగే కదా, ఒక కండిషన్ అయిపోయి ఉంటారు వాళ్ళు. అలా ఉన్నటువంటి వాళ్ళు ఏదో బాగున్నారు అనుకుంటాం. మనమేమో మన లోకల్లో చూస్తూ ఉంటాం. ఏంటంటే చాలామంది, కొంతమంది దుష్ట స్వభావం కలిగినటువంటి వాళ్ళు ఉంటారు. వాళ్ళు ఎప్పుడు కూడా అందరినీ కూడా హింసించడం, వాళ్ళు ఏ రకంగా బాధ పెట్టడం అనేటువంటి దుష్టమైనటువంటి కార్యాలు చేస్తూ ఉంటారు వాళ్ళు. అటువంటి వాళ్ళని మనం చూసామనుకుంటాం, ఏమిటోనండి మనం అన్నీ బాగా చేసుకుంటాం, మనం మంచి పనులు చేస్తాం, మనం ఏం చేయట్లేదు, పుణ్యకారాలు చేస్తున్నాం, మంచి పనులు చేస్తున్నాం, మనమేమో ఎప్పుడు ఇలా ఉన్నాం, వాడు దుష్టులు చూడండి వాళ్ళు ఎంత బాగున్నారనో, దుష్ట కార్యాలు చేస్తున్నారు, వాళ్ళని అందరినీ కూడా హింసిస్తున్నారు, అన్నీ చేస్తున్నారు, వాళ్ళైనా కూడా చాలా బాగున్నారు అని మనం అనుకుంటూ ఉంటాం. కానీ ఆ దుష్టమైనటువంటి కార్యాలు ఆచరించేటువంటి వాళ్ళు ప్రతి క్షణం వాళ్ళ లోపల కండిషన్ అయిపోయి ఉంటారు. అంటే భయం, ఎప్పటికైనా సరే మనం ఈ పని చేస్తున్నాం కాబట్టి దీనివల్ల మనకేదో అవుతుందని తెలుసు వాళ్ళకి, కానీ వాళ్ళు దానికి లొంగిపోయి ఆ పనులు చేస్తున్నారన్నమాట. అందుకని ఆ దుష్టత్వానికి లొంగిపోయి ఉన్నటువంటి వాళ్ళు. అందుకని భగవంతుడు ఏం చేస్తాడంటే వాళ్ళు ఎప్పుడో అప్పుడు ఒకసారి వాళ్ళని ఆ దీంట్లోంచి బయటికి తీసుకురావడం అంటే అర్థం ఏమిటి, అయితే వాళ్ళు దాంట్లోంచి సరైనటువంటి మార్గంలోకి ఒక్కసారిగా మారిపోవడం కానీ అలా కొన్ని చోట్ల జరుగుతుంది. లేదా వాళ్ళు ఆ దుష్టాన్ని అంతం చేస్తారు, దుష్టత్వాన్ని శారీరకంగా కూడా. అలా ఈ రాక్షసులు అయినటువంటి వాళ్ళకి అది జరుగుతూ ఉంటుంది. అందుకని ఇక్కడ ఆమె యందు ఏమిటంటే అనుగ్రహం అనేటువంటిది చూపించాడు. అనుగ్రహం అంటే ఆవిడ ఇంకెప్పుడు ఎంతకాలం నుంచి 8,000 సంవత్సరాల నుంచి అలా ఉంది దందంపదగా ఆ రాక్షసం అనేటువంటిది. అందుకని దాని నుంచి రిలీజ్ చేసాడనమాట. ధృత్య, పైగా చేయాలంటే ధైర్యం ఉండాలి, అంతేగాని ఊరికే భయపడేటువంటి వాడు ఆవిడ చేత మింగపడతాడు తప్ప అలా చేయలేడు కదా. దాక్షిణ్యేన నిపాత్య సహా, ఆ విధంగా ఆయన మంచి దీంతో ఆ రాక్షసిని సంహరించేశాడు. చేసేసి మళ్ళీ అంతే వేగంతో బయటకు వచ్చేసాడు. హృతహృత్స హనుమత పపాత విధురాంభసి స్వయంభువైవ హనుమాన్ సృష్టస్తస్య నిపాతనే. అప్పుడు హనుమంతుడు ఆ యొక్క ప్రాణానికి మూలమైనటువంటి హృదయస్థానాన్ని ఆవిడని కాస్త చేసేసి సముద్రంలో పడిపోయింది ఆవిడ. ఎప్పుడైతే మర్మఛేదనం చేసేసాడో, లోపల నుంచి ఆవిడ హృదయం స్థానాన్ని వీడన్నిటి కూడా ఛేదించేశాడో, అంత పెద్ద శరీరంతో ఉన్నటువంటి ఆవిడ కాస్త పడిపోయి సముద్రంలో లోపలికి వెళ్ళిపోయింది, ఆవిడ మునిపోయిందనమాట. అప్పుడు ఆయన ఆ విధంగా హనుమంతుడిని నిమిత్తంగా ఇప్పుడు ఇంతకీ ఆవిడ్ని దాని నుంచి ఆ స్థితి నుంచి పోగొట్టినటువంటిది ఎవరు? ఆమె సృష్టించినటువంటి బ్రహ్మే హనుమంతుడిని నిమిత్తంగా చేసుకుని హనుమంతుడి ద్వారా మళ్ళీ ఆవిడ్ని అంతం కూడా చేయండి. భగవంతుడే మనకి సృష్టి స్థితి లయం అనేటువంటిది 3 పనులు చేసేటువంటిది ఒకే భగవంతుడు. వీళ్ళు ముగ్గురు వేరువేరుగా ఉంటారనుకుంటాం. ఒక రూపంలో సృష్టిస్తాడు వాడిని, లోకాలని. ఇంకో రూపంలో వాడన్నింటినీ కూడా జాగ్రత్తగా కొన్నాళ్ళు స్థితి అంటే వాడికి ఉండడం అని ఎగ్జిస్టెన్స్ అనేటువంటి కల్పిస్తాడు.
మళ్ళీ అదే భగవంతుడు మన రూపంలో వచ్చి వాడు అన్నింటిని కూడా లయం చేసేస్తాడు. అంతా కూడా భగవంతుడే చేసేది. అందుకని ఇక్కడ హనుమంతుడు నిమిత్త మాత్రుడు. హనుమంతుడి ద్వారా ఆ పని జరిగిందనమాట. అప్పుడు తాం హతాం వానరేణ ఆసు పతితాం వీక్ష్య సింహికాం భూతాని ఆకాశచారాణి తమోచు ప్లవగోత్తమం. అప్పుడు ఆకాశంలో చూస్తున్నటువంటి వాళ్ళందరూ చారణులు, యక్షులు, దేవతలు, వీళ్ళందరూ ఋషులు వీళ్ళందరూ చూస్తున్నారు కదా, వాళ్ళందరూ కూడా చూశారు. ఆ విధంగా భయంకరమైనటువంటి రాక్షసి ఆవిడ సంహరింపబడడం అనేటువంటిది, ఆవిడ కింద సముద్రంలో మునిగిపోయింది, ఇవన్నీ చూసి ఆకాశంలో తిరిగేటువంటి వీళ్ళందరూ కూడా ఆ వానర శ్రేష్ఠమైనటువంటి హనుమంతుడితో అంటున్నారు, భీమ మధ్య కృతం కర్మ మహత్సత్వం త్వయా హతం సాధయార్థం అభిప్రేతం అరిష్టం ప్లవతాంబరా. నువ్వు చేసినటువంటిది చాలా భయంకరమైనటువంటి కర్మ చేసావు. అంటే ఎవరు చేయగలిగినటువంటిది కాదు, అటువంటిది నీ ద్వారా జరిగింది, నువ్వు చేసావు. ఎందుకంటే ఇంత మహారాక్షసి మహా పెద్ద ఆకారంతో ఉంది, తర్వాతేమో ఇంత శక్తివంతమైనటువంటిది, దాన్ని సంహరించడం అనేటువంటిది ఎవరి వల్ల కాదు, అది నీ వల్లే అయింది. అంత అలాంటి అద్భుతమైన పని చేసావు. అందుకని ఇంకా ఇప్పుడు సాధయ అర్థం అభిప్రేతం అరిష్టం. అందుకని నువ్వు నీ యొక్క పని ఏదైతే ఉందో, ఏ పని మీద వెళుతున్నావో ఆ పని నేను సిద్ధిస్తుంది నీకు. నువ్వు ఎందుకంటే నీ అరిష్టాలన్నీ అయిపోయాయి, నీకు ఇంకా అడ్డేమీ లేదు, ఇహ నీ అడ్డులన్నీ తొలగిపోయాయి. కాబట్టి నువ్వు ఇహ ప్లవతాంబర, ఎగురుతూ వెళ్ళేటువంటి వాళ్ళు శ్రేష్ఠమైనటువంటి వాడా, నీకు ఇంకేమీ లేదు. అందుకని నువ్వు అభీష్టమైనటువంటి సిద్ధి ఏమిటి? అభీష్ట సిద్ధి. ఈయనకు ఇష్టమైనటువంటిది ఏమిటంటే రామకార్యం సిద్ధించడమే. అందుకని నువ్వు తప్పకుండా నీకు కార్యం సిద్ధిస్తుంది అని వాళ్ళందరూ కూడా ఈయన ఆశీర్వదించారు. యస్య త్వేతాని చత్వారి వానరేంద్ర యథా తవ. 4 విధాలైనటువంటి అవరోధాలని కూడా నువ్వు అధిగమించావు. ఏమిటవి? ధృతి, దృష్టి, మతి, దాక్ష్యం. మొట్టమొదటిది ధృతి, మొట్టమొదటి అవరోధం. అదే మహేంద్ర పర్వతం మించి పైకి ఎగరగలడం అనేటువంటిది ఫస్ట్ స్టెప్ అన్నమాట. అది అలా ఎగరగలడం అనేటువంటిది అందరూ చేయలేరు. అదేగా మరి మిగతా వాళ్ళందరూ నువ్వు తప్ప ఇంకెవరు చేయలేరని చెప్పారు కదా, ఎవరు సాధ్యం కాదు. అందుకని మొట్టమొదటిది ధృతి, ధైర్యం. ధైర్యం అంటే ధీ యందు ఉండడం. ధైర్యం అనేటువంటి మాటకు అర్థం ఏమిటంటే ధీ అంటే బుద్ధి. ఈయన బుద్ధి ఎవరి యందు స్థితమైంది, ఎవరి యందు ఇదైంది? రాముడి యందు. కానీ తనదేం కాదు కాబట్టి ఈయన పైకి సునాయాసంగా ఎగిరాడు, మొట్టమొదటిది. రెండవది దృష్టి. మైనాకుడి విషయంలో ఈయన దృష్టి, ఆయన యొక్క నిశ్చితమైనటువంటి దృష్టి ఎందుకు వచ్చాడు ఏమిటి అనేటువంటిది ఆ దృష్టి ఆయన వేశాడు. చూసి దానితోనే ఆ మైనాకుడు అనేటువంటిది అవరోధం అంటే నిజమైనటువంటి అవరోధం కాదు, కానీ ఆఖరి అది దానికి లొంగితే ఏమవుతుందంటే మంచికి కూడా లొంగిపోకూడదు. అంటే మంచి కంటే అర్థం ఏమిటి? విశ్రాంతి కోసం ఆగడం అనేటువంటిది అవేం చేయలేదు. కాబట్టి ఆ విధంగా దాటిపోయావు నువ్వు. తర్వాత మూడోది మతి. మతి అంటే ఏమిటి? ఆ ఉన్నటువంటిది ఏ రకమైనటువంటి అవరోధం, దాన్ని ఎలా ఇది చేయాలి ఏమిటి సురస అనేటువంటి విషయంలో ఈయన మతిని ప్రయోగించాడు. ఆ మతి కూడా రాముడే. అంటే ఇందులో ఈయన దృష్టి రాముడే, ఈయన ధైర్యము రాముడే, మతి రాముడే. నాలుగవది ఉంది. నాలుగవది ఈయన యొక్క దక్షత, అంటే కార్యదీక్ష అనేటువంటి దాని మీద ఎలా చేయాలి అనేటువంటి దాంట్లో ఈ సింహికని సంహరించడం అనేటువంటి నాలుగవది. అందుకని ఈ 4 కూడా నువ్వు అద్భుతమైనటువంటి విధంగా పనిచేసి నీకున్నటువంటి 4 అవరోధాన్ని అధిగమించావు నువ్వు. అందువల్ల ఎవడైతే నీ రకంగా ఈ 4 రకాలైనటువంటి వాటిని కర్మలైనటువంటి వాటిని చేస్తాడో సహా నా సీదతి, వాడు ఎప్పుడు నష్టపోడు, నష్టం కలగదు వాడికి. అంటే సాఫల్యం అంటే కార్యం సిద్ధి తప్ప మరో రకంగా ఉండదు అలాంటి వాడికి. అందుకని నువ్వు తలపెట్టినటువంటి కార్యం ఏదైతే ఉందో నీకు సిద్ధిస్తుంది. సతై సంపూజిత పూజ్య. అందువల్ల హనుమంతుడు పూజ్య అంటే పూజింపదగినటువంటి వాడు. కాబట్టి తై సంపూజిత, వాళ్ళందరూ కూడా పూజించారు ఆయన్ని, స్తోత్రం చేశారు, పొగిడారంటే పూజించినట్టే కదా. ప్రతిపన్న ప్రయోజనై జగామ ఆకాశమావిశ్య పన్నగా శనవత్ కపి. మళ్ళీ చూడండి,
ఈయన మళ్ళీ ఆకాశంలోకి ఎగిరి మళ్ళీ తన ప్రయాణాన్ని కొనసాగిస్తున్నాడు వేగంగాను. ఎలాగంటే పన్నగుల్ని అంటే పాముల్ని ఆహారంగా తీసుకునేటువంటి వాడు ఎవరు? గరుత్మంతుడు. అంటే ఇప్పుడు చాలా గరుత్మంతులు లాంటి వాళ్ళు కాదు, కానీ ఇప్పుడు చైనా వాళ్ళు పామును కూడా తినేస్తూ ఉంటారు. వాళ్ళు గరుత్మంతులు గారు, వాళ్ళందరూ దుర్మతులు. కానీ గరుత్మంతుడు అంటే వేరేది. అందుకని ఆయనలాగా ఆకాశంలో మళ్ళీ ఎగరడం మొదలెట్టాడు. ప్రాప్త భూయిష్టపారస్తు సర్వతః పరిలోకయన్ యోజనానాం శతస్యాంతే వనరాజీం దదర్శ. ఆ విధంగా సముద్రం మీద ఆయన ఎగురుతూ అన్నిటి యందు దృష్టి అనేటువంటిది చేసినటువంటి వాడై 100 యోజనములు కూడా పూర్తి చేసి ఆ చివరికి వస్తుంటే అక్కడ కనిపిస్తోంది పచ్చటి అన్నీ కూడా వనాలు కనిపిస్తాయి. ఇప్పుడు ఎందుకంటే సముద్రం మధ్యలో మళ్ళీ వనాలు కనిపిస్తున్నాయంటే ద్వీపం దగ్గరికి వచ్చిందనమాట. భూమి ఉంటేనే కదా వనాలు కనిపించేది, నీళ్ళ మీద వనాలలా ఉంటే ఉండవుగా. అలాగా దదర్శ పతన్నేవ వివిధ ద్రుమభూషితం ద్వీపం శాఖామృగశ్రేష్ఠ మలయోపవనాని చ. శాఖామృగశ్రేష్ఠ అంటే వానరుల్లో శ్రేష్ఠుడైనటువంటి వాడు. వానరుని శాఖామృగ అంటారు. అంటే కొమ్మల్లో తిరిగేటువంటి జంతువులు అన్నమాట శాఖామృగం అంటే. ఆయన అలా ఎగురుతూనే వివిధ ద్రుమభూషితం అనేకమైనటువంటి చెట్లతో కూడినటువంటిది ద్వీపం. ఆ ద్వీపాన్ని చూశాడు అన్నమాట. మలయోపవనాన్ని అని మంచి ఉపవనాలు అవన్నీ కూడా. సాగరానూపజాన్ ద్రుమాన్ సాగరస్య చ పత్నీనాం ముఖ్యాన్యపి విలోకయన్. అలాగే ఆయన మొట్టమొదటి సముద్రం కనబడుతుంది, సాగరం. తర్వాత అనూపజాన్ ద్రుమాన్. అలాగే సముద్రం యొక్క ఒడ్డున ఉన్నటువంటి ప్రదేశంలో అక్కడ పెరిగినటువంటి మొక్కలు ఉంటాయి, అవి కనిపించాయి. ఆ తర్వాత సాగర పత్ని సరితాహ. సాగరుడు సముద్రం యొక్క భార్యలైనటువంటి వాళ్ళు ఎవరు? సముద్రంలో వచ్చి కలిసేటువంటి నదులన్నీ కూడా అవి కూడా కనిపించాయి. అవన్నీ చూశాడు. స మహామేఘ సంకాశం సమీక్ష ఆత్మవాన్ నిరుంధంతం ఇవ ఆకాశం చకార మతిమాన్ మతిం. ఎలా ఉన్నాడు? మేఘ సంకాశ, మేఘంలా ఉన్నాడు ఆయన చూడడానికి. అలా ఉన్నటువంటి వాడు సమీక్ష ఆత్మవాన్. ఇక్కడ ఎంత అద్భుతమైనటువంటి వేశాడు. ఆయన ఆత్మవంతుడు. మనకు బాలరామాయణంలో వాల్మీకి మహర్షి బాలరామాయణంలో రాముడి గురించి ప్రశ్న వేశాడు చూసారు నారదుడికి. ఆత్మవాన్ కోజిత క్రోధో అని వేశాడు. ఎవడైతే ఆత్మవంతుడు అటువంటి వాడు ఎవడు అని వేశాడు కదా. ఆత్మవంతుడు అంటే ఏమిటంటే తానెవరో తెలిసినటువంటి వాడు. మరి మనం అందరం అంటే మనకి తానెవరో మనకు తెలిసేవాడు. మనకేమన్నా మీరెవరు సార్ అంటే నేను డాక్టర్నో, లేకపోతే నేను యాక్టర్నో, లేకపోతే నేను ఫలానా మినిస్టర్నో, నేను ఆఫీసర్నో, ఇలాంటివి గుర్తొస్తుంటాయి. ఇలాంటివి గుర్తొస్తాయి కానీ నేనెవరు? పోనీ అదేమిటండి మీరు పుడుతూనే కాదు కదా అంటే పోనీ నేను ఫలానా, నా పేరు ఫలానా అండి. కొంతమంది చెప్తూ ఉంటారు, ఫోన్ చేస్తుంటే ఫోన్లో ఎవరు మీరంటే నేను అనంతకృష్ణ గారిని అని. పాపం ఇంకెవరిని అంటారా అనరు అని చెప్పి వాళ్ళకి వాడే చెప్పుకుంటారు మన గారు అని. పాపం అలాంటి వాళ్ళు ఉంటారు. ఇలాగా మనందరం మన శరీరమే మనకున్నటువంటి డిగ్రీసే మనకున్నటువంటి ఇవన్నీ మనం ఇలా వీటితో ఐడెంటిఫై అయిపోయి ఉంటాం. అందుకని ఆత్మ అనేటువంటి ఎక్స్పీరియన్స్ మనకెందుకు ఉంటుంది? ఉండదు. నేను ఆత్మను గుర్తుంటే మనకి నేను అనగా శరీరం అనుకుంటాం, ఐడెంటిఫై అయిపోతాం అన్నిటితోనూ. ఈ చొక్కా నేను, ఈ ఇల్లు నేను, ఇలా అన్నిటితోనూ ఐడెంటిఫై అయిపోతాం. శరీరంతో కూడా ఐడెంటిఫై అయిపోతాం. ఆత్మవాన్ అంటే ఎవరంటే తానెవరో అసలు తెలిసినటువంటి వాడు అని అర్థం.
తానెవరో అనేటువంటి స్థితిలో తెలుసుకోవడమే కాదు, ఆత్మని స్థిత, ఆ స్థితి అందే ఉంటాడు. అంటే స్టెబిలైజ్డ్, స్థిత అంటే స్టెబిలైజ్ అయినటువంటి వాడు. దేని యందు? ఆత్మ యందే స్టెబిలైజ్ అయిపోయి ఉంటాడు. అంటే ఈ శరీర భావం ఇవన్నీ ఉండవు. శరీరంలో ఉంటాడు, శరీరంలో ఉంటాడు. కానీ మన ఇంట్లో ఉన్నాం, ఇంట్లో ఉంటే మాత్రం ఇంట్లో కొనటువంటి తిరుగుతున్నాం, ఉపయోగిస్తున్నాం, కూర్చుంటున్నాం, ఇది చేస్తున్నాం. అంతేగాని ఈ ఇల్లే నేను అనుకుంటే ఆ భావం ఉండదు కదా. అలాగే శరీరమే నేననేటువంటి భావం ఉండదు. ఆత్మస్థితిలో ఉన్నటువంటి వాడికి సర్వం మొత్తం అంతా కూడా నేనే అనేటువంటిది, ఆ ఏ నేనైతే పరమాత్మ అయ్యేటువంటిదో ఆ నేనేగా ఉంటుందన్నమాట. అందుకనే ఒకసారి జిల్లెలమూడి అమ్మగారిని, అమ్మ నువ్వెవరని అడిగితే నేనైనా నేను అంది ఆవిడ. నేనైనా నేనును అంది ఆవిడ అమ్మగారు. అలాగా వాళ్ళు ఆ ఆత్మస్థితిలో ఉన్నటువంటి వాళ్ళకి నిత్యం అదే స్థితిలో ఉంటారు వాళ్ళు. అందుకని ఇక్కడ ఎలా ఉపయోగించాడు చూడండి. ఇన్ని మేఘ సంకాశం, మహామేఘంలాగా మహా పెద్ద శరీరంతో ఉన్నాడు. ఉండి సమీక్ష ఆత్మానం, తనను చూసుకున్నాడు. అంటే తన ఎంత వ్యాపించున్నామో చూసుకున్నాడు. సమీక్ష ఆత్మానం ఆత్మవాన్, అయితే తన్ను ఈ ఆకారంగా ఉన్నటువంటి వాడిగా చూసుకున్నటువంటిప్పటికీ అయినప్పటికీ కూడా ఆత్మవంతుడు వాడు, ఆ స్థితిలో ఉన్నాడు. కాబట్టి నిరుంధన్ తమివ ఆకాశం, ఎలా ఉన్నాడు? ఆకాశం అంతా కప్పేసినట్టుగా ఉన్నాడు. అంత పెద్ద మరి అన్ని యోజనాలు శరీరం ఉంది, ఎలా ఉంటాండి? అంతకుముందు చెప్పాడు కదా, 10 యోజనాలు వెడల్పు, మరి 30 యోజనాలు పొడవు ఉన్నటువంటి శరీరంతో ఎగురుతున్నాడు అని. ఈ మనకు ఉన్నటువంటి వాటిని పెద్ద జంబో జెట్స్ అంటాం, అంతకంటే చాలా ఎక్కువే. ఏవి దాంతో సమానమైన ఉండవు ఎగిరేటువంటి ఏవి కూడా. అంత పెద్ద పక్షులు ఇవన్నీ ఉండేది. గండ పేరుండే పక్షి అని చెప్తూ ఉంటారు. ఇవన్నీ కూడా అలా కాదు, ఇది చాలా పెద్ద ఆకారం కదా. అంత పెద్ద ఆకారంతో ఉన్నాడు. అలా ఉండడం వల్ల నిరుంధన్ ఇవ ఆకాశం, ఆకాశాన్ని నిరోధించినట్టుగా ఉన్నాడు అన్నమాట, వ్యాపించి. చకార మతిం, అప్పుడు మతిమంతుడైనటువంటి వాడు, అంటే బుద్ధి అనేటువంటి దాని స్థితిలో ఉండి ఒకసారి చూసుకుని ఎందుకు చూసుకున్నాడంటే, కాయవృద్ధిం ప్రవేగం చమమ దుష్టైవ రాక్షసాహ. ఎందుకు మతి ఎందుకు ఉపయోగించాడు, ఇప్పుడు మళ్ళీ బుద్ధి ఎందుకు ఉపయోగించాడంటే, చూసుకుని ఇంత పెద్ద శరీరంతో కనుక లంకలో దిగామా రాక్షసులు చూస్తారు. చూస్తే ఏమవుతుంది? కాయవృద్ధిం ప్రవేగం చమమ దృష్ట్వైవ రాక్షసాహ మయి కౌతూహలం కుర్యు ఇది మేనే మహామతిమంతుడు. అందుకనే హనుమంత మహామతిమంత మహాగుణవంత అని యతీంద్రులు రాసిన దాంట్లో ఆయన రాశారు అన్ని విశేషణాలతో. మహామతిమంతుడు మహాగుణవంతుడు అని. అంటే ఆయన యొక్క మతి అంటే ప్రెజెన్స్ ఆఫ్ మైండ్, ఎప్పుడు ఏం చేయాలి, ఎలా ఉండాలనేటువంటి పొరపాటు అనేటువంటిది ఉండదు. అందువలన ఆలోచించాడు. ఇంతే శరీరంతో ఇదే వేగంతో మన లంక మీద ఒకసారి దిగామనుకోండి, దిగితే ఏమవుతుంది? వెంటనే ఆ కిందన ముక్కలు అయిపోతాయి. వెంటనే రాక్షసులు చూస్తారు. అని రాక్షసులు చూస్తే భయం కాదు. ఇప్పుడు వచ్చింది ముందు ఏం చేయాలి? సీతమ్మవారు ఎక్కడం చూడాలా, అయితే వస్తుంది రాక్షసులను వాడితో యుద్ధం చేయడం మొదలెట్టాలా? దానివల్ల వెంటనే రాక్షసులందరూ అదే అలర్ట్ అయిపోతారు. వాళ్ళు అయిపోతే ఏమవుతుంది? అందరితో ఇప్పుడు యుద్ధం చేయాలి ముందు. అందుకోసం కనుక వచ్చింది, దూతగా వచ్చాడు. అసలు ముందు అమ్మవారిని చూడాలి, ఆవిడ ఎక్కడుంది, ఏ స్థితిలో ఉంది, జీవించిందా జీవించలేదా, ఎక్కడుంది అనేటువంటిది ఇవన్నీ అసలు ఎలా ఉంది ఆవిడ చూడాలి. ఆయన ఇచ్చినటువంటి సందేశం ఆవిడ చెప్పాలి. ఆయన బాగా ఉన్నాడని చెప్తే కదా ఆవిడ జీవించేది, ఆయన ఉన్నాడా లేదని ఆవిడ అనుకుంటుంది. అందుకని ముందు వాళ్ళిద్దరూ ఒకళ్ళొకళ్ళు బాగున్నారని చెప్పాలి. అసలు వచ్చినటువంటి ప్రయోజనం ఏమిటి? అందుకోసం ఇంత పెద్ద శరీరం దిగితే ఎలాగా? అందుకని ఆలోచించాడనమాట. చేసి ఏం చేశాడు? తత శరీరం సంక్షిప్య తన్మహీధర సన్నిభం, కొండలా ఉంది శరీరం. మహీధర అంటే కొండ, మహి అంటే భూమిని ధరించినటువంటి కొండలు. అదేమిటండి? భూమి మీద కొండలు, భూమి కొండల ఆశ్రయ, కొండలు భూమికి ఆశ్రయం అని మనకు అనుమానం వస్తుంది. వాడు కూడా కొత్తగా తర్కశాస్త్రం నేర్చుకున్నట్టు వాడు గురువుగారి దగ్గర.
నేర్చుకుంటే గురువుగారు అరే వెళ్ళి కాస్త నెయ్యి పట్టరారా అని గురుపత్ని పంపించింట. వాడు నెయ్యి తెస్తే తర్కశాస్త్రం ఉపయోగించేట. ఈ నెయ్యికి ఆధారం గిన్నెకి ఆధారం నెయ్యి అని ఇలా తిప్పేసేట. ఆ నెయ్యి కాస్త కింద పోయింటాడు. అది అందుకని మనం మహీధరం ఏమిటండి అంటే అది చాలా సైంటిఫిక్ ఇది. అందుకని పర్వతాలని మహీధరం అంటారు. అందుకని శరీరం మహీధర సన్నిభం, ఒక పెద్ద పర్వతంలా ఉంది. దాన్ని ఏం చేశాడు, సంక్షిప్య తగ్గించేశాడు శరీరాన్ని. చేసేసి పునః ప్రకృతి మాపేదే వీతమోహయాత్మవాన్, ఎన్ని రకాలుగా ఎక్కడ వీలుంటే అక్కడ యోగార్థాలని లోపల పెట్టేశాడు ఆయన. శరీరం అని మొత్తాన్ని కుంచింపజేసంటే ఎలా చేశాడంటే పునః ప్రకృతిం ఆపేదే అంటే అర్థం ఏమిటి, తన యొక్క సహజమైనటువంటి రూపాన్ని పొందాడని అర్థం. కానీ లోపల అర్థం ఏమిటంటే ఇంతసేపు ఆయన చేసినటువంటి ప్రయాణం, అసలు అద్భుతాలు అవన్నీను ప్రకృతికి అతీతమైనటువంటి విధంగా చేశాడు. ప్రకృతికి అతీతమైనటువంటి వాడు ఎవడు, భగవంతుడు. ఆ భగవంతుని యందు సంపూర్ణంగా శరణాగతి పొందినటువంటి వాడి మీద ప్రకృతి యొక్క మాయ పనిచేయదు. అదే భగవద్గీతలో కూడా చెప్పాడు కదా, మామేవ ఏ ప్రపద్యంతే మాయామేతాం తరద్దితే అన్నాడు భగవద్గీతలో కృష్ణుడు. నన్ను శరణ వేడినటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో పూర్తిగాను వాళ్ళు ఈ మాయను తరించి ఉంటారు, మాయకి లోబడి ఉండరు అన్నాడు. ఇప్పుడు ఏం చేశాడు, మాయకి లోబడి ఉంటే ఇందాక అవన్నీ ఎలా జరుగుతాయి, జరగవు. అందుకని ఆ స్థితిలో ఉన్నాడు, అందుకని ఆత్మస్థితిలో ఉన్నాడు, పరమాత్మ దీనిలోనే ఉన్నాడు ఆయన. ఇప్పుడు కావాలని ఏం చేశాడు, అంటే తన శరీరాన్ని, భౌతికమైనటువంటి శరీరాన్ని చిన్నగా చేయడం అనేటువంటిదే కాదు, పునః మళ్ళీ ప్రకృతి మాపేదే, తాను కూడా ప్రకృతికి తగినటువంటి వాడుగా కనిపిస్తాడు. అవతల వాడికి వీడు మనలాంటి వాడని కనిపించాలన్నమాట. అంటే అవతల వాడికి ఒకసారి షాక్ ఉన్నట్టుగా ఉండకంటే వీడు ఎవడో ప్రత్యేకంగా ఉన్నాడని తెలిసిపోతే తెలవకూడదు అలాగా. అందుకని పునః ప్రకృతి మాపేదే వీతమోహ ఇవాత్మవాన్. దీనికి ఎలా ఇచ్చాడు ఉపమానం, ఏ ఉపమానం ఇచ్చాడంటే ఆత్మవాన్, ఆత్మవంతుడైనటువంటి వాడు, వీతమోహ, మోహం అనేటువంటి దాన్ని ఛేదించినటువంటి వాడు, మోహం అనేటువంటిది అతిక్రమించినటువంటి వాడు ఆత్మవంతుడైనటువంటి వాడు లాగా అనమాట. అంటే ఆత్మవంతుడైన మోహం అనేటువంటిది లేదు దీనికి, కానీ కావాలని తన సహజమైనటువంటి శరీరంగా అలాగే ప్రకృతి లొంగినట్లుగా కనిపించేటువంటి స్థితిలో మళ్ళీ మామూలుగా వచ్చాడు. స చారు నానావిధ రూపధారీ పరం సమాసాద్య సముద్ర తీరం. ఎటువంటి వాడు, చారు నానావిధ రూపధారి. నానావిధ రూపధారి అంటే అన్ని రకాలైనటువంటి రూపాలను ధరించగలిగిన. అయితే అవి ఎలా ఉంటుంది, చాలా గ్లోరియస్గా ఉంటాయి. చారు అంటే బాగా అందంగా ఉంటాయి. అందంగా ఉండడం అర్థం ఏంటి, చాలా ఏ రూపం ధరించినా కూడా ఆయన దివ్యంగానే ఉంటుంది, అది అర్థం. అలాంటి వాడు పరం సమాసాద్య సముద్ర తీరం. పరం సమాసాద్య ఆ సముద్ర తీరం అనేటువంటి దాన్ని చేరుకున్నాడు. ఆ సముద్రం యొక్క రెండవ ఒడ్డు చేరుకున్నాడని అర్థం. కానీ అక్కడి నుంచి బయలుదేరాడు మహేంద్రగిరి దగ్గర నుంచి. అక్కడి నుంచి అవతల తీరంలో ఉంది లంక. అందుకని ఆ రెండో ఒడ్డుని పరం తీరం, సముద్ర తీరాన్ని రెండో ఒడ్డుని సమాసాద్య అంటే చేరుకుని పరైరశక్యం ప్రతిపన్న రూప, ఎవరు చేత కూడా ఇతరుల చేత చేరడానికి వీల్లేనటువంటిది, ఇంకోళ్ళు ఎవడో ఇలా చేరలేరు. పరైహి అశక్యం, ఎవరి చేత కూడా ఇతరులు అంటే ఏమిటి, ఇతరులు చేరలేరంటే అర్థం ఏంటంటే ఇక్కడ లోపల అర్థం ఇతరత్వం, ఇతరమైనటువంటి భావం ఉన్నటువంటి వాడు చేరలేడని అర్థం. ఆయన వెళ్ళినటువంటిది సముద్రం దాటి ఎందుకు వెళ్తున్నాడు, లంకకి వెళ్ళాడు. అంటే ఎక్కడైతే సీతమ్మ ఉందో అక్కడికి వెళ్ళాడు. ఆ అమ్మ యొక్క ఉన్నటువంటి ప్రదేశానికి, ఆమె దర్శనానికి వెళ్ళేటువంటి చోటికి వెళ్ళాలంటే ఇతరము ఐతరేయం అంటే ఇక్కడ ఏమంటారంటే, ఇతరం అంటే భగవంతుడి కన్నా వేరే అయినటువంటి దృష్టి ఉంటే ఇతరం అంటారు. ఏది చూసినా ఎవరు చూసినా సరే
ఆ భగవంతుని దర్శనం చేయగలం అనేటువంటిది ఉంటే అది ఇతరం కానిటువంటిది. భగవంతుడు ఇతరుడు కాదుగా, భగవంతుడు ఒకడే. కానీ మనం మన దృష్టిలో ఇతరమైనటువంటి దృష్టి ఉంటుంది మనకి, అందుకని మనం వేరేగా చూస్తాం. అలాగా ఇక్కడ ఏం చెప్పాడు, మామూలుగా ఎలా ఉంటుంది, పరై అశక్యం ప్రతిపన్న రూప అంటే ఇంకోళ్ళు ఎవరు చేయలేనటువంటిది అంటే అర్థం, ఇంకొకళ్ళు అనేటువంటి భావం ఉన్నటువంటి వాళ్ళు ఎవరు ధైర్యలేరా అర్థం. అదే లాభం ఉన్నటువంటి అర్థం. సమీక్షితాత్మ సమవేక్షితార్థ. అలాగే అక్కడ సమీక్షిత ఆత్మ, తన యొక్క ఆత్మ అనేటువంటిది సమ్యక్ ఈక్షిత, ఆత్మ అనేటువంటి దాన్ని పూర్తిగా దర్శనం చేసుకున్నటువంటి వాడు సమీక్షిత అంటే అర్థం. అది సమవేక్షితార్థ. అర్థ అంటే ప్రయోజనం, అంటే అమ్మవారిని దర్శనమే ప్రయోజనం. ఇక్కడ దాన్ని ఎలా చేసుకోవాలనేటువంటిది కూడా తెలుసుకున్నటువంటి వాడు. తతస్థలంబస్య గిరేర్ సమృద్ధే విచిత్రకూటే నిపపాతకూటే సకేతకోద్దాలకలా కనారికేళే మహాభ్రకూట ప్రతిమో మహాత్మా. అప్పుడు ఆయన ఏం చేశాడంటే అక్కడి నుంచి పైనుంచి దిగుతున్నాడు కదా, అక్కడ చేరుకున్నాడు, ఇక దిగుతున్నాడు అన్నమాట పైనుంచి. అలాగా పైనుంచి కిందకి దిగుతున్నటువంటి వాడు చూస్తే ఆ కిందనటువంటి గిరి ఉంది, పర్వతం ఉంది. ఆ పర్వతం మీద విచిత్రమైనటువంటి అన్ని రకరకాలైనటువంటివన్నీ ఉన్నాయి. వాటిని చూశాడు. అక్కడ నారికేళం కొబ్బరి చెట్లు బాగా ఉన్నాయి. దక్షిణ మహాసముద్రం అది ఉన్నటువంటిది, దీనివల్ల కొబ్బరి చెట్లు అక్కడ కూడా బాగా ఉంటాయి. అవి చూశాడు. అవి ఆ పెద్ద శిఖరాలతో ఉన్నటువంటి దాని మీదకి ఆ పైనుంచి దూకాడనమాట. అక్కడ దిగాడనమాట, ఆయన ల్యాండ్ అయ్యాడు అక్కడ. తరస్తు సంప్రాప్య సముద్ర తీరం సమీక్ష్య లంకాం గిరివర్యమూర్ధ్ని కపిస్తు తస్మిన్ నిపపాద పర్వతే విధూయ రూపం వ్యధయాన్ మృగద్విజాన్. ఆ పర్వతం మీద ఆయన దూకేపటికి అక్కడ ఉన్నటువంటి పక్షులు మృగాలు ఒక్కసారి కంపించాయన్నమాట. ఆ దూకినటువంటి ఆ ప్రెషర్కి ఆ పర్వతం ఒకసారి కంపిస్తే దానికి అక్కడటువంటి మృగాల అన్నీ ఉన్నాయి కదా, మళ్ళీ శారదూలాలు ఇవన్నీ ఉంటాయి కదా, అవన్నీ అమ్మో ఏమిటో అయిందని అవన్నీ ఆ పక్షులు ఎగిరిపోతున్నాయి, ఇవన్నీ పరిగెడుతున్నాయి అనమాట. అలా ఆ శిఖ మీకు ఒకసారి అలా దిగేప్పటికి గిరివర్య మూర్ధని అంటే పర్వతం పైన టాప్ లెవెల్, మూర్ధ అంటే పైన అనమాట, దాని మీద దిగాడు అనమాట. దిగి అక్కడి నుంచి లంకాం సమీక్ష, లంక అంతా కూడా చూశాడు. అక్కడి నుంచి పైనుంచి చూస్తే లంక అంతా మొత్తం అంతా కనబడుతోందనమాట. ససాగరం దానవ పన్నగాయుతం బలేన విక్రమ్య మహోర్మిమాలినం నిపత్య తీరేజ మహోదధేస్తథా తదర్శ లంకాం అమరావతీమివా. ఆ విధంగా దానవులు పన్నగలు మొదలైనటువంటి వాళ్ళ చేత ఆవరింపబడినటువంటి సముద్రం ఏదైతే ఉందో దాన్ని బలేన విక్రమ్య, తన యొక్క బలంతో దాన్ని అతిక్రమించి దాటి ఎలా ఉంది, మహోర్మిమాలినం పెద్ద అలలతో కూడినటువంటిదైంది. అటువంటి దాన్ని దాటి తీరే నిపత్య మహోదధేస్తదా, ఆ మహాసముద్రం యొక్క తీరంలో నిపత్య అంటే దిగి దదర్శ లంకాం, లంకను చూశాడు. ఎలా ఉంది లంక అని చూస్తే అమరావతీమివా. అమరావతి అంటే ఇంద్రుడి యొక్క లోకానికి స్వర్గానికి ముఖ్యమైనటువంటి నగరం అన్నమాట. అండ్ లంకను చూసి అమరావతి అంటాడు. ఏమో రాక్షసులు ఉండేటువంటిదేమో లంక, అమరావతి ఏమో దేవతలకు సంబంధించినది. మళ్ళీ ఇంత మతిమంతుడు ఉంటున్నారు, బుద్ధిమంతుడు ఉంటున్నారు. ఏమిటండి ఇది? ఒకసారి అయినా మతి చెదించిందా? ఏమీ చెల్లించలేదు. లంక కూడా ఎవరిది? అసలు కుబేరుడిది. లంకను నిర్మించినటువంటి వాడు ఎవడు? విశ్వకర్మ, దేవశిల్పి. విశ్వకర్మ అంటే ఎవరు? దేవశిల్పి అంటారు ఆయన్ని. దేవతల్లో ఉన్నటువంటి వాడు విశ్వకర్మ. అందువలన ఆయనే నిర్మించాడు లంకా నగరాన్ని. ఎవరి కోసం? కుబేరుడి కోసం. ఆ తర్వాత రావణాసురుడు కుబేరుడిని చావగొట్టి వాడే కుబేరుడు తమ్ముడే వీడు. ఆ కుబేరుడిని తన బలంతో వాడిని చేసేసి వాడి యొక్క నగరాన్ని, వాడి యొక్క విమానాన్ని అన్నీ లాక్కున్నాడు వీడు, రావణాసురుడు చేసినటువంటిది.
అందుకని అప్పటి నుంచి రాక్షసుల యొక్క దీనిలో వచ్చింది. కానీ అంతకుముందు రాక్షసులకు సంబంధించినటువంటిది కాదు లంక, కుబేరుడు సంబంధించినటువంటిది. గంధర్వులు, యక్షులు వాళ్ళందరికీ కూడా నాయకుడైనటువంటి వాడు ఆయనకు సంబంధించినటువంటిది. అయితే ఈవిడు లాక్కున్నాడు అప్పటి నుంచి. అందుకని చూస్తే ఆ అమరావతి ఎలా ఉందో అలాగే కనిపించింది ఈయనకి. దీంతో మొదటి సర్గ ఇప్పటికైంది. మనకు సుందరకాండలో మొదటి సర్గ ఈ శ్లోకంతో పూర్తయింది. అంత పెద్దది మొదటి సర్గ, 213 శ్లోకాలు. అయితే మనకు అలా అనిపించలేదు అసలు. తర్వాత ఇప్పుడు రెండవ సర్గ ప్రారంభమవుతోంది. సాగరం అనాదృశ్యం అతిక్రమ మహాబల. ఎవరు కూడా దాటడానికి వీలైనటువంటి సాగరాన్ని దాటినటువంటి వాడు మహాబలుడు. ఆయన ఏం చేశాడంటే త్రికూటస్య తటే లంకాం స్థిత స్వస్థో దదర్శ. త్రికూట పర్వతం అనేటువంటిది ఉంది అక్కడ, దాని మీద ఉంది లంక. లంక ఫ్లాట్గా ఉన్నటువంటి నేల మీద కట్టలేదు వాడు. సముద్రం చుట్టూ సముద్రం ఉండి మధ్యన ఉన్నటువంటి ద్వీపంలో, ఆ ద్వీపంలో ఉన్నటువంటి త్రికూట పర్వతం అనేటువంటిది ఉంది. ఆ త్రికూట పర్వతం యొక్క పైన శిఖరం మీద కట్టాడు లంకని. అందుకని అక్కడ చూశాడు. త్రికూటస్య తటే లంకాం స్థిత స్వస్థో దదర్శ. అక్కడ స్వస్థ అంటే స్వస్థ అని ఏంటండి, మంచి ఆరోగ్యవంతుడు. స్వస్థ అంటే మామూలుగా ఎవరి అర్థం? ఆరోగ్యంగా ఉన్నవాడిని అర్థం. మరి ఈ స్వస్థ అంటే ఏమిటి? ఆరోగ్యవంతమంది బాగోలేదు ఆయనకి ఏమన్నా. ఈ మధ్యలో అదేందుకు విశేషణం అంటే స్వస్థ అంటే తానుగా ఉన్నటువంటి వాడు అని అర్థం. అసలు ఆరోగ్యం ఉన్నటువంటి వాడు స్వస్థ అని ఆరోగ్యవంతుడు అనేటువంటి అర్థం ఎందుకు వచ్చిందంటే, ఆరోగ్యం అంటే ఏమిటి అర్థం? తన యందు తాను ఉన్నటువంటి స్థితిలో ఉన్నటువంటిదే ఆరోగ్యం. మరి మనం కూడా ఆరోగ్యంగా ఉన్నాం. మన యందు మనం లేము. మనం ఒక్క నిమిషం కూడా మనలో మనం ఉండం. మన మనసు ఎప్పుడు ఏదో ఇక్కడ ఉంటాం, ఎక్కడో పరిగెడుతూ ఉంటుంది. భోజనం చేసేప్పుడు అలా ఉంటుంది, ఇంకో చేసేప్పుడు అలా ఉంటుంది. మనం ఏం చేస్తున్నామో అక్కడ ఉంటాం. మనం తన్మనాభవ అంటే మనం ఏం చేస్తున్నామో దాని ఉండాలి, ఉంటాం. ఒక క్షణం కూడా ఉండం మనం. అందుకనే మనకి ఎప్పుడు ఏం చేయాలో తెలియదు, ఎక్కడ ఏం చేయాలో తెలియదు. అందుకని అలా కాకుండా స్వస్థ, తన యందు తానున్నటువంటి వాడు. తన యందు అంటే అర్థం ఏమిటి? అంతర్యామి యందు. అంతర్యామి ఎవరిక్కడ? రాముడే ఆయనకి. ఎప్పుడు ఆయన ఏందే ఉంటాడు. అందుకనే రామ లోపల జరుగుతూ ఉంటుంది. శ్రీరామ్ జయ రామ్ జయ జయ రామ్ రామ 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 అనే దాంతో ఉంటాడు కదా స్వస్థ. అందుకని ఆయన మరో రకంగా ఎలా ఉంటాడు? అక్కడ నుంచి ఆ త్రికూట పర్వతం, ఆ త్రికూట పర్వతం అని దానికి పేరు ఎందుకు వచ్చింది అంటే, 3 ఏమిటి కూటములు అంటేను అంటే ఏమిటంటే అక్కడ ఉన్నటువంటి కేంద్రములు అన్నమాట. మనలో కూడా త్రికూట పర్వతం ఉంది. అయ్యే బాబాయ్, మనలో పర్వతం ఉందా అండి? అది త్రికూట పర్వతం అంటే మనలో మూడు స్థానాలు ఉన్నాయి. ఆ 3 స్థానాలు అనేటువంటివి ఏమిటంటే, ఒకటి రుద్రగ్రంథి, ఇంకోటి విష్ణుగ్రంథి, ఇంకోటి బ్రహ్మగ్రంథి అని 3 గ్రంథులు ఉన్నాయి మనలో. ఆ 3 కూటములు అంటారు, త్రికూటం. ఆ పైన ఉన్నటువంటి కూటం ఏమిటి? శ్రీమద్ వాగ్భవ కూటైక స్వరూప ముఖ పంకజ. పైన ఉన్నటువంటిది వాగ్భవ కూటం అంటారు. అదే సహస్రారము, ఆజ్ఞాచక్రము. వాక్ ఎక్కడి నుంచి బయటకు వస్తుందో అలాంటి విశుద్ధి చక్రం. ఈ సహస్రారము, ఆజ్ఞా, విశుద్ధి అనేటువంటివి ఈ 3 కలిసి మొదటి కూటం. అది వాగ్భవ కూటం అని దాని పేరు. తర్వాత కంఠాధ కటిపర్యంత, కంఠం దగ్గర నుంచి కటి అంటే నడుము దాకా మధ్య ఉన్నటువంటిది మధ్యకూట స్వరూపిణి. ఎక్కడ ఉందండి? లలిత సహస్రనామాలు మనం చదువుతూ ఉంటాయి నామాలని. అలా మధ్యకూటం అంటే అది అర్థం. ఆ మధ్య ఉన్నటువంటిది అనాహతం. ఆ అనాహతం అనేటువంటిది మన హార్ట్ సెంటర్ అంటారు దాన్ని. అది మధ్యకూటం. ఆ తర్వాత 3వది శక్తికూటైకదాపన్న కక్ష్యధో భాగధారిణి. ఈ కటి అంటే నడుముకి కింద ఉన్నటువంటి భాగంలో ఉన్నటువంటిది అది శక్తికూటం అంటారు. అక్కడ ఏమిటున్నాయి? మణిపూరకం అనేటువంటిది ఉంది, స్వాధిష్టానం అనేటువంటిది ఉంది కిందకి. ఆ తర్వాత మూలాధారం అనేటువంటిది ఉంది. అక్కడ కింద ఉన్నటువంటి కూటం అన్నమాట. అందుకని ఈ 3 కూటములు అనేటువంటిది ఉంది. అటువంటిది ఈ త్రికూటం అనేటువంటిది ఈ 3 కూటంతో ఉన్నటువంటి పర్వతం అన్నమాట. దీని పేరు త్రికూట పర్వతం. అక్కడ ఉన్నాడు ఆయన. ఆయన పైనుంచి ఇక్కడ కింద దిగాడు అనమాట. ఎందుకని దిగాడు అంటే, అమ్మవారు ఎక్కడుంది? మూలాధారం అనేటువంటి చోట. అందుకని లంక దక్షిణం వైపు ఉన్నటువంటిది మూలాధారం వైపు అనమాట. అక్కడ ఉంది. అక్కడ ఉన్నటువంటిది మూలాధారైక నిలయ.
బ్రహ్మగ్రంథి విభేదిని, మణిపూరాంతర్విత విష్ణుగ్రంథి విభేదిని, ఆజ్ఞాచక్రాండానంతాస్థ రుద్రగ్రంథి విభేదిని, 3 గ్రంథులైనటువంటిది అమ్మవారు. అటువంటిది ఆవిడ ఎటువంటిది మహాశక్తి కుండలిని, ఆవిడని కుండలిని అనేటువంటిది అనమాట. ఎలా ఉంటుంది? బిసతంతు తనీయసి. ఇవన్నీ మనం లలితా సహస్రనామం చేస్తాం. అదే ఉపాసన హనుమంతుడు అంతా కూడా అమ్మవారిని దర్శించడానికి ఇలా వచ్చాడు మాట కిందకి. అందుకని త్రికూట పర్వతం మీద ఉన్నాడు ఆయన. అక్కడి నుంచి తత పాదముక్తేన పుష్పవర్ణేన వీర్యవాన్ తత్ర పాదపముక్తేన వర్షేణ వీర్యవాన్ అభివృష్టస్తత్ర బభో పుష్పమయో హరి. తత అంటే అప్పుడు పాదపముక్తేన అక్కడ ఉన్నటువంటి పర్వతాలు ఉన్నాయి. ఎప్పుడైతే త్రికూటం అనేటువంటి దాని మీద నిలిచాడో అక్కడ ఉన్నటువంటి పర్వతం మీద పాదపములు అంటే వృక్షాలు, అక్కడ ఉన్నటువంటి చెట్లు పుష్పవర్షం కురిపించే ఈయన మీద. ఆ చెట్ల మీద ఉన్నటువంటి పువ్వులన్నీ కూడా ఈయన వర్షంలో పడ్డాయట. వీర్యవాన్ ఆయన అటువంటి వాడు చేస్తే అభివృష్ట తతస్తత్ర బభౌ పుష్పమయో హరి. అక్కడ పుష్పవృష్టి మీద పడి అంత పుష్పాలతో నిండిపోయేటప్పుడు అలాగా ఆ పుష్పములతో పుష్పమయుడైనటువంటి వాడుగా కనిపించాడు హరి. ఇక్కడ హరి అన్నాడు చూసారా? అంటే ఏమిటి? హరి అంటే ఎవరు? అసలు మహావిష్ణుని హరి అంటారు. ఆయన అవతారమే రాముడు. మరి ఈయన హరి ఎందుకున్నాడు? ఈయన తనంటూ లేడుగా ఇహ, అందుకని ఆయనే నిండిపోయి ఉన్నాడు. అందుకని హరిహి అన్నాడు ఇక్కడ. కాబట్టి ఈ చెట్లన్నీ కూడా పుష్పాలు కురిపించాయి. అమ్మయ్య ఈయన దిగాడు రా అని చెప్పేసి పుష్పాలు కురిపించాయి. అది ప్రకృతి అంతా కూడా దీంట్లో ఉన్నటువంటిది అనమాట. అటువంటి వాడు ఇంకా తర్వాత ఏం చేస్తాడు అనేటువంటిది లంకలో దిగాడు కదా, మనం రేపు చూస్తాం. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహీం మహీశాః గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం. లోకాః సమస్తాః సుఖినో భవంతు. లోకాః సమస్తాః సుఖినో భవంతు. లోకాః సమస్తాః సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి. వాసుదేవ వాసుదేవ వాసుదేవ.